మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు ముందే బీజేపీ క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టింది. పార్టీ వార్డు సభ్యులు చేజారిపోకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటోంది బీజేపీ. ముఖ్యంగా ఉత్తర తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్ర నాయకత్వం సూచనలతో నేతలను తరలిస్తున్నారు. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఖానాపూర్ నేతలను మహారాష్ట్ర నాగ్పూర్, తడోబా, అయోధ్య వంటి ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది. ఈ నెల 16 వరకు ఏర్పాటు చేసిన క్యాంపుల్లోనే ఉండనున్నారు నేతలు. ఇక ఇదే విషయానికి సంబంధించిన పూర్తి సమాచారం విజయ్ అందిస్తారు. విజయ్, రేపటి కౌంటింగ్ కు సంబంధించి బీజేపీ వ్యూహం ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అన్ని స్థానాల్లో కూడా బీజేపీ పోటీ చేయడం జరిగింది. ప్రధానంగా గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ శాతం కూడా మున్సిపాలిటీల పైన బీజేపీ ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగానే ఉత్తర తెలంగాణలో మెజార్టీ స్థానాలు గెలుచుకుంటామని చెప్పి కూడా బీజేపీ భావిస్తుంది. దానిలో భాగంగానే మధ్యాహ్నం నుంచి క్యాంపు రాజకీయాలకు బీజేపీ తెరలేపింది. ముఖ్యంగా ఇటు మంచిర్యాల కానీ, ఆదిలాబాద్, నిర్మల్, ఖానాపూర్ ఈ ఏరియాలో ఉన్నటువంటి వార్డు సభ్యులు, కౌన్సిలర్లను ఇప్పటికే తరలించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోపక్క నిజామాబాద్కు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. వీరందరినీ కూడా మహారాష్ట్ర కానీ, ఇటు యూపీ అయోధ్యకు, అదేవిధంగా తడోబాకు మహారాష్ట్రకు సంబంధించి తరలిస్తున్నారు. 15వ తేదీ అర్ధరాత్రి వరకు కూడా క్యాంపులలోనే ఈ వార్డు సభ్యులు కానీ, కౌన్సిలర్లు ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే చాలా చోట్ల కూడా హంగు వస్తుందనేటువంటి ఒక చర్చ ప్రధానంగా జరుగుతుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు సంబంధించి అనేక చోట్ల హంగు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా కొన్ని సర్వేలు చెప్పడంతో బీజేపీ అలర్ట్ అయింది. దీనికి సంబంధించి రాష్ట్ర నాయకత్వం కూడా ఇప్పటికే ఎంపీలు, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా సూచనలు జారీ చేసింది. వాస్తవానికి 7 ఎమ్మెల్యేలు మొత్తంగా కూడా ఉత్తర తెలంగాణలోనే ఉన్నారు బీజేపీకి సంబంధించి. అదేవిధంగా ఇప్పుడు రేపు ఫలితాలు విడుదలవుతున్నాయి కనుక ఫలితాలకు సంబంధించి కూడా ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఓటు వేయాల్సి ఉంటుంది కనుక వారికి సంబంధించి కూడా పార్టీ నాయకత్వం సూచనలు చేస్తుంది. కొన్ని చోట్ల క్యాంపు రాజకీయాలు స్టార్ట్ చేస్తే మరికొన్ని చోట్ల నేతలతోని ప్రతిజ్ఞలు చేయిస్తున్నారు. అధికార పార్టీ కానీ, ఎక్కడన్నా బీఆర్ఎస్కు సంబంధించి కూడా గెలిచే చోట్ల బీజేపీకి సంబంధించిన వార్డు సభ్యులు కానీ, కౌన్సిలర్లు చేజారిపోకుండా కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మొత్తంగా కూడా ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అనేక చోట్ల ఖాతా తెరుస్తుందనేటువంటి ధీమా రాష్ట్ర నాయకత్వం వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలోనే మొత్తంగా కూడా అలర్ట్ అయినారు. ఇటు రాష్ట్ర నాయకత్వం కూడా మానిటర్ చేస్తుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఇప్పటికే మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్లో కూడా అనేకమైనటువంటి అంశాలు కూడా ప్రస్తావనకు తెచ్చారు. కౌంటింగ్ పూర్తయి అదేవిధంగా ఎందుకంటే ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం 16వ తేదీన చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక ఉంటుంది కనుక ఖచ్చితంగా ఎక్కడ కూడా మిస్ కాకుండా ఉండే విధంగా ఇతర పార్టీలకు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు వెళ్లకుండా ఉండే విధంగా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తంగా కూడా మధ్యాహ్నం నుంచి ఇప్పటికే చాలా చోట్లకు అభ్యర్థుల తరలింపు ప్రక్రియ అనేది కొనసాగుతున్నది. రాత్రి ఇంకా మరికొన్ని చోట్లకు కూడా ఇటు వార్డు సభ్యులను, కౌన్సిల్ మెంబర్లను కూడా తరలించే విధంగానైతే ఏర్పాట్లు చేస్తుంది. ఖచ్చితంగా కార్పొరేషన్లకు సంబంధించి 2 కార్పొరేషన్లలో బీజేపీకి సంబంధించి కొంత హవా ఉంది అని ఇటు సర్వేలు రావడంతో అన్ని రకాల జాగ్రత్తలు కూడా పార్టీ నేతలు తీసుకుంటున్నారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అక్కడే మకాం వేశారు. నేతలకు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉండడంతో రాష్ట్ర నాయకత్వం అయితే పూర్తి స్థాయిలోనే ఫోకస్ పెట్టిందనేది చెప్పొచ్చు. శ్రీవంతి.